హలో గైస్, ఈరోజు ఫ్రైడే అంటే తెలిసిందే కదా. ఈరోజు 12 వరకే ఓటింగ్స్ ఉంటాయి. సో ఈ రోజుతో డిసైడ్ అవుతుంది ఎవరు బిగ్ బాస్ హౌస్ నుండి ఫస్ట్ వీక్ బయటకు వచ్చేస్తారు అనేది. నేనైతే యాక్చువల్గా సోనియా అనుకుంటున్నాను, కానీ బేబక్కకి సోనియాకి మార్జిన్ చాలా తక్కువ ఉంది. మరి ప్రతిసారి లాస్ట్ మినిట్లో ఏదో ఒక మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి కదా ఓటింగ్స్లో. మరి ఈరోజు ఏ మిరాకిల్స్ జరుగుతాయో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. మన కంటెస్టెంట్లు కూడా ఎలాగైనా సరే బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అవ్వాలని చాలా ట్రై చేస్తున్నారు. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి, కానీ చివరికి ఎవరో ఒకరు బయటికి వెళ్ళక తప్పదు కదా. సో అసలు ఓటింగ్ వైస్ ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. అందరికంటే ఎక్కువగా ఓటింగ్ విష్ణుప్రియకి వచ్చింది 30%. అలాగే మణికంఠకి 27% ఆఫ్ ఓటింగ్ వచ్చింది. పృథ్వీరాజ్కి 13% ఆఫ్ ఓటింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు చెప్పబోయే ముగ్గురికి కూడా 10% వచ్చింది. అదే శేఖర్ భాష, బేబక్క అండ్ సోనియా. మరి ఈ వారం ఈ ముగ్గురులో ఎవరికి టైం వచ్చిందో వేచి చూడాల్సిందే. యాక్చువల్లీ ముగ్గురులో కూడా చాలా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ప్లస్ ముగ్గురికి కూడా చాలా దగ్గరగా ఓటింగ్స్ ఉన్నాయి. శేఖర్ భాష విషయానికి వస్తే మంచి హ్యూమర్తో అందరిని ఎంటర్టైన్ చేస్తాడు. బేబక్క తన సిన్సియారిటీతో, ఇన్నోసెన్స్తో చాలా బాగా గేమ్ ప్లే చేసేది. సేమ్ టైం సోనియాకున్న యాంగర్ కూడా చాలా మందిని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. అండ్ తన యాటిట్యూడ్ కూడా కొంతమంది కనెక్ట్ అవుతున్నారు. హౌస్లో మనం ఎంటర్టైన్ చేయడానికి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓట్స్ పరంగా కూడా చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది ముగ్గురికి. శేఖర్ భాషకి 11,544 ఓట్స్ వచ్చాయి. అలానే బేబక్కకి 11,489 ఓట్స్ మాత్రమే. అండ్ బేబక్కకి సోనియాకి కంపేర్ చేస్తే జస్ట్ 8 ఓట్లు మాత్రమే తేడా. సోనియాకి 11,481 ఓట్స్ వచ్చాయి. అసలు ఇప్పుడు ఈ ఓట్స్ చూసి చాలా మంది టెన్షన్ అయిపోతుంది, ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్ ముందుకు బయటకు వచ్చేస్తారో అని చెప్పేసి. ఇంకో పక్క ప్రతి ఒక్కరు చాలా జోష్లో తెలిసిన వాళ్ళకి చెప్పి మరి ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేయిస్తూనే ఉన్నారు. ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారో మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజుతో ఓటింగ్ లాస్ట్ డే.